ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. ఈ మెటబాలిక్ డిసీజ్ లో ఒకసారి వచ్చిన తర్వాత ఏదర్ మనం టాబ్లెట్స్ తో అయినా లేకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లో అయినా ఎక్సర్సైజ్ తో అయినా మనం షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. యూజువల్ గా డయాబెటీస్ అంటే ఫాస్టింగ్ షుగర్ మోర్ దాన్ 126, పోస్ట్ లంచ్ షుగర్ 199, HbA1c 6.5 పైనకు వచ్చింది అంటే మనం డెఫినెట్ గా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. అంత లోపల పెట్టుకుంటే ప్రీ డయాబెటీస్ 5.2, 7 to 6.4 వేరే కాల్ ఇట్ as a ప్రీ డయాబెటిక్. వితౌట్ టాబ్లెట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రిక్ట్ గా ఎక్సర్సైజ్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. వన్స్ మనం 6.4 దాటింది, షుగర్స్ ఫాస్టింగ్ షుగర్స్ బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ ఎక్కువ ఉంటుందంటే మాత్రం మనం ఇనీషియల్ గా లైఫ్ స్టైల్ తో పాటు ఓరల్ టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమందిలో అంటే టైప్ 1, టైప్ 2. టైప్ 1 లో అయితే టాబ్లెట్స్ అనేది ఉండదు, ఇన్సులిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు జీవితాంతం మనము ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి జీవితాంతం ఇన్సులిన్ వాడి లైఫ్ స్టైల్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. టైప్ 2 లో అయితే ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ చేసుకొని స్ట్రిక్ట్ గా డైట్ కంట్రోల్ చేసి మరీ HbA1c <6 తెచ్చుకుంటే అంటే లైఫ్ స్టైల్ చేసి టాబ్లెట్స్ ఆపి చూడొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వెదర్ యూ టేక్ టాబ్లెట్స్, డోంట్ టేక్ టాబ్లెట్స్, ఖచ్చితంగా షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. అదే టాబ్లెట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా HbA1c <6.5 ఈజ్ అవర్ టార్గెట్. ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ షుగర్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్ మనము కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఒక డ్రగ్, 2 డ్రగ్లు లేదు, ఇట్లాంటి టైంలో కంట్రోల్ కాలేదు అంటే డెఫినెట్ గా మనం ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్సులిన్ ఇచ్చినా కూడా మనము టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. కొంతమందిలో తొందరగా అంటే డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్, కొంతమందిలో కార్డియాక్ డిసీజ్ ఉండొచ్చు, రీనల్ డిసీజ్ ఉండొచ్చు అండ్ అదర్ డిసీజ్ వేర్ స్టిరాయిడ్ ఇవ్వాల్సి వచ్చి ఇట్లాంటి టైంలో ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి, డైలీ బేసిస్ లో అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇంకా జీవితాంతం వాడాలి అంటే జీవితాంతం మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ మనం అట్లీస్ట్ మినిమల్ డోస్ లైఫ్ లాంగ్ ఉండాల్సి వస్తుంది. ఇవ్వాలనుకున్నా కూడా ఎంత స్ట్రింజెంట్ గా లైఫ్ స్టైల్ చేసుకొని షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే ఎన్ని రోజులు అలా చేస్తారో అన్ని రోజులు మనం టాబ్లెట్స్ లేకుండా కానీ ఇన్సులిన్ లేకుండా కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ వన్స్ డయాబెటీస్ ఎయిదర్ త్రూ డైట్ ఆర్ మెడిసిన్స్ ఇట్ షుడ్ బి లైఫ్ లాంగ్. అండ్ ఇన్సులిన్ అనేది టాబ్లెట్స్ ఇన్సులిన్ అనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. 1-2 టాబ్లెట్స్ కాంబినేషన్స్ లో కంట్రోల్ కానప్పుడు కొంచెం టాబ్లెట్స్ తగ్గించి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. దట్ టు సేమ్ మనం HbA1c టార్గెట్ చేసుకొని. అలాగే కొంతమందిలో టాబ్లెట్స్ అంటే డ్రగ్ ఫెయిల్యూర్ లాగా సెకండరీ డ్రగ్ ఫెయిల్యూర్ వేర్ టాబ్లెట్స్ పనిచేయనప్పుడు కంపల్సరీ ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. కొంతమంది టాబ్లెట్స్ వల్ల గ్యాస్ట్రైటిస్, మోషన్స్, GI సిమ్టమ్స్ ఉన్నట్టు అట్లాంటి వాళ్ళలో కూడా ఇన్సులిన్ ఇవ్వాల్సి. సో ఏవి ఇచ్చినా కూడా త్రూ అవుట్ లైఫ్ అనేది డెఫినెట్ తీసుకోవాల్సి వస్తుంది. అన్లెస్ కొద్ది మందిలో చాలా స్ట్రిక్ట్ గా డైట్ చేసి కార్బ్స్ అవాయిడ్, విగరస్ గా ఎక్సర్సైజ్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే అన్ని కంట్రోల్ చేసిన రోజులు వితౌట్ మెడికేషన్ విత్ ప్రాపర్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ స్టాప్ చేసి ట్రై చేయొచ్చండి. అండ్ ఇంకా ఇన్సులిన్ ప్లస్ టాబ్లెట్స్, ఇన్సులిన్ ఆర్ టాబ్లెట్స్ ఆర్ ద ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్ విచ్ షుడ్ బి లైఫ్ లాంగ్. షుగర్ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ కి వస్తే ఒకసారి మనం డయాబెటీస్ అయిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్స్, LFT, రీనల్ ఫంక్షన్స్ మానిటర్ చేసుకుంటున్నాను. తర్వాత వన్స్ లాంగ్ ఒక 5 ఏళ్ళు డయాబెటీస్ వచ్చిన తర్వాత యూరిన్ లో ప్రోటీన్ పోవడం కానీ ఇట్లాంటివి స్టార్ట్ అయితే ఆ టైంలో మనకి లేటెస్ట్ డ్రగ్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ SGLT2 ఇన్హిబిటర్స్ ఇచ్చిన అంటే ప్రోటీన్యూరియా యూరిన్ లో చూస్తున్నాం అంటే ఇట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి డ్రగ్స్ యాడ్ చేయడం వల్ల షుగర్ కంట్రోలే కాకుండా మనకు ప్రోటీన్స్ కానీ ఈ పోయేది కూడా తగ్గుతుంది. వేర్ డయాబెటిక్ నెఫ్రోపతి ప్రోగ్రెస్ రాకుండా మనము కొంతవరకు కాపాడొచ్చు. మనము అన్లెస్ టైట్ కంట్రోల్ షుగర్స్ పెట్టుకోకుంటే ప్రోగ్రెషన్ అండ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ లైఫ్ స్టైల్, టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్ మన టార్గెట్ ఆఫ్ HbA1c <6.4 పెట్టుకుంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు. పాతకాలంలో ఫ్రమ్
అంటే ఇంట్లో నుంచి చిన్న పెద్ద లేడీస్ అందరూ కూడా ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేసుకొని, అంటే లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆల్వేస్ మన వంటింట్లో చేసే వంట నుంచి ఎవ్రీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు. అంటే దంచడం గానీ, రుబ్బడం గానీ, వాటర్ తెచ్చుకోవడం గానీ, వాటర్ వెల్స్ లో నుంచి తీసుకోవడం గానీ, ఇవన్నీ అన్ని కూడా ఫిజికల్ యాక్టివిటీతో కూడుకున్న పనులు కాబట్టి మనకు ఇలా మీ డిసీజెస్ అంటే తక్కువ వచ్చేది. అంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అలాగే జెంట్స్ తీసుకుంటే, మగవాళ్ళు తీసుకుంటే బయటికి పోవడం కానీ, నడచడం కానీ, పొలం పనులు చేయడం కానీ, ఆల్ ఆర్ అంటే మెయిడ్స్ తక్కువ, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇంకా పిల్లలు తీసుకుంటే మోస్ట్లీ బయట ఆడుకునే వాళ్ళు, ఎండకు పోయే వాళ్ళు, ఎక్కువ గ్రౌండ్స్ లో ఆడుకునే వాళ్ళు, పార్క్స్ లో ఆడుకునే వాళ్ళు. సో ఇంట్లో ఆటలు చాలా తక్కువ ఉండేది కాబట్టి పిల్లల నుంచి, అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ లేడీస్ తీసుకుంటే బికాస్ ఆఫ్ ద వంట నుంచి, ఇప్పుడు ఉండే మోడర్న్ ఎక్విప్మెంట్స్ లేవు, మిక్సీస్, గ్రైండర్స్, ఇవన్నీ మోటార్స్, వాటర్ మోటార్స్, హీటర్స్, ఇట్లాంటివన్నీ లేవు కాబట్టి యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది. మగవాళ్ళు బయట తిరగడము, వెహికల్స్ తక్కువ, వాకింగ్ ఎక్కువ ఉండేది. కాబట్టి దీని అంతటి వల్ల ఓవరాల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వర్ వెరీ లెస్ కంపేర్డ్ టు nowadays always most of the people from children to elderly అందరికి కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్. చిన్న పిల్లలు టీవీలు, ఫోన్లు, ఆల్వేస్ అండ్ జంక్ ఫుడ్ ఆర్డర్ చేసి రావడము, లాట్ ఆఫ్ ఫుడ్ విత్ లెస్ యాక్టివిటీ అండ్ లాట్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ హౌస్ హోల్డ్స్ ఆల్సో, అండ్ జెంట్స్ ఆల్సో మూవింగ్ వెహికల్స్, కార్స్, మోటార్ సైకిల్స్ అండ్ లైఫ్ స్టైల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సిట్టింగ్ జాబ్స్. సో ఇవన్నిటి వల్ల మనకు కంపేర్డ్ టు previous years, nowadays lifestyle disease like metabolic disease, diabetes, hypertension, thyroid, obesity. So and obesity is one of the major concern, and dietary habits, adulterated foods, junk food, refined food, all this adds to the new set of disease like metabolic disease, obesity, and in turn diabetes and hypertension and cardiovascular disease. So ఎవరైతే పాతకాలం పద్ధతుల్లో లాగా ఇప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకొని కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి వాకింగ్, ఎక్సర్సైజ్, గుడ్ డైట్ అవాయిడ్, అంటే రిఫైన్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకోకుండా ఉంటే ముందంత హెల్తీగా లేకున్నా కూడా ఇప్పుడు ఉండే ఒబేసిటీ లైఫ్ స్టైల్ డిసీజ్ కొంతవరకు కాపాడుకోవచ్చు.